మహాలక్ష్మి నవ్వుతూ ఉండడం చూసిన చక్రి, మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు, నన్ను క్షమించి మీరు ఇక్కడికి రావడం నాకు చాలా బాగుంది అని చక్రి అంటాడు. నేను క్షమించాను అని ఎప్పుడు చెప్పాను అని ఇక్కడికి రావడానికి వేరే కారణం ఉంది, కానీ మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నారు కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని మహాలక్ష్మి అంటుంది. మరి మీరు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు చెప్పండి అని మహాలక్ష్మి అనగానే, చక్రి హాస్టల్ అయినా 1 నెల టైం ఇస్తారు, మీరు మాత్రం ఇలా 1-2 రోజుల్లోనే వెళ్ళిపోమంటున్నారా, కాస్త ఆగండి అని చక్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి పనిచేస్తున్న ఆఫీస్లో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి, చాలా సంతోషాల్సిన విషయం అని విక్కీ చెప్పగానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక హారిక ఫోన్ చేసి, మనం ఎప్పుడు కలుసుకునే రెస్టారెంట్లోనే నేను ఉన్నాను, నువ్వు వస్తే కలిసి మాట్లాడాలి అని అనుకుంటున్నానని హారిక అంటుంది. వెంటనే వస్తున్నాను వదినా అని విక్కీ దగ్గర పర్మిషన్ తీసుకొని మహాలక్ష్మి అక్కడికి వెళ్తుంది. మహా అక్కడికి వెళ్ళగానే హారికకు జాబ్ వచ్చిందని చెబుతుంది. ఆ ఇంట్లో నువ్వు ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు, నువ్వు వెంటనే చక్రితో విడాకులు తీసుకో, చక్రి నేను ప్రేమించలేదు కదా, మరి విడాకులు తీసుకోవడం మంచిదే కదా అని హారిక అంటుంది. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సరే వదిన, నేను చక్రితో విడాకులు తీసుకుంటాను అని మహా మాటిస్తుంది. మహా చక్రిని కలవాలని అడుగుతుంది. అయితే చక్రి మహా కోసమని ఒక రెస్టారెంట్కి వస్తాడు. చక్రితో మాట్లాడాలని పిలిచిన మహా మౌనంగా ఉండడంతో చక్రి చాలా డల్గా ఉంటాడు. నాకు మీరు ఒక మాట ఇవ్వాలి, ఒకటి ఇవ్వాలి అని మహాలక్ష్మి అడుగుతుంది. నాకు విడాకులు కావాలి, మనిద్దరం విడాకులు తీసుకోవడం మంచిది అని మహాలక్ష్మి అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మన ఉత్తుత్తి బంధం ఎందుకు పనికిరాదు, విడాకులు తీసుకోవడమే మంచిది కదా అని మహా అనగానే చక్రికి షాక్ అయిపోతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం ఖచ్చితంగా నాకు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పడంతో చక్రి ఇక ఏమీ చేయలేక, సరే అండి మీరు కోరుకున్నట్లే ఇస్తాను అని మాట ఇస్తాడు. ఇక కేశవ నువ్వు కలిసిన శైలుని వాళ్ళ నాన్న చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు.